ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం జరుగుతుందని, ప్రభుత్వ బడుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యాభ్యాసం అందించడం జరుగుతుందని ఎంఈఓ తగిరెడ్డి దేశిరెడ్డి తెలిపారు. ప్రైవేట్ పాఠశాలను మైమరిపించే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం 2 జతల ఏకరూప దుస్తులను అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట జడ్పీహెచ్ఎస్ స్కూల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్టిచ్చింగ్ చేయబడిన ఏకరూప దుస్తులను మహిళా సంఘం విఓఏ లీడర్లు ఎంఈఓ తగిరెడ్డి దేశిరెడ్డికి అందజేశారు. అలాగే పాలమాకలతో పాటు పలు గ్రామాల్లోని పాఠశాలల్లో ఐకేపీ ఏపీఎం మహిపాల్ ఏకరూప దుస్తులను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా నర్మెట్లో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ దేశిరెడ్డి మాట్లాడుతూ, పాఠశాలలు పునఃప్రారంభించే లోపే అన్ని పాఠశాలల్లో ఏకరూప దుస్తులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 1 జత దుస్తులు స్టిచ్చింగ్ పూర్తి చేసి నేడు ప్రతి పాఠశాలల్లో అందజేయడం జరిగిందని అన్నారు. మరో జత దుస్తులను స్టిచ్చింగ్ చేసేందుకు మహిళా సంఘాల వారికి అందజేయడం జరిగిందని, వారంలోపు పిల్లలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 38 పాఠశాలలు ఉన్నాయని, విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్బుక్స్ ఆయా పాఠశాలలకు చేరవేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులను ప్రభుత్వం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మహిళా సంఘం విఓఏ లీడర్లు పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరం గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి 2 జతల యూనిఫామ్ అందజేయడం జరుగుతుంది. అనగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, అది లోకల్ బాడీ స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా కేజీబీ కావచ్చు, మాల్ స్కూల్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా 2 జతల యూనిఫామ్ అందజేయడం జరుగుతుంది. మరి సమ్మర్ లోనే 1 జత యూనిఫామ్ సంబంధించిన క్లాత్ రావడం జరిగింది. ఈ రోజు మండలంలో ఉన్నటువంటి 38 పాఠశాలలకు మహిళా సంఘ గ్రూప్ సభ్యులందరూ కూడా 1 జత కుట్టి అందజేయడం జరిగింది ప్రధానోపాధ్యాయులకు. అదే మాదిరిగా 2వ జత యూనిఫామ్ క్లాత్ కూడా ఎంఆర్ఎస్ కి మొన్ననే చేయడం జరిగింది. ఆ క్లాత్ అంతా కూడా సంబంధిత మహిళా సంఘ సభ్యులకు అందజేయడం జరిగింది. అది వారం 10 రోజుల్లో కుట్టి 2వ జత యూనిఫామ్ కూడా అన్ని పాఠశాలలకు అందజేస్తారని తెలియజేసినారు. ఈ రకంగా ఇప్పటికే మండలంలో ఉన్నటువంటి అందరి విద్యార్థులకు 1 నుంచి 12వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందజేయడం జరిగింది. ఈ రకంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఇన్సెంటివ్ కూడా సమ్మర్ లోనే, అంటే బడులు తెరిచే నాటికే జూన్ 12 వరకే అందజేయడం జరిగింది.